ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మామిడి పండు తినడం వల్ల ఎలాంటి పోషకాలు ఉంటాయో దానివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. వేసవిలో మామిడి వాడకం ఎక్కువ. పచ్చికాయలతో చేసే పచ్చళ్ళు, ఊరగాయలతో పాటు మామిడి పండును వేసవి అంతా తింటారు కూడా. ఇంత ఎక్కువ మామిడి తినవచ్చా? మామిడిలోని పోషకాలు చూద్దాం. వేసవి వచ్చిందంటే మామిడి పండు కోసం ఎదురు చూడని వాడు ఉండరు. మామిడి పండులో ఉన్న పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, ఆహారంలోని ఇనుమును మన శరీరం శోషించుకోవడానికి, నోటిలోని దంతాలు, చిగుళ్ళు సంరక్షణను మామిడి తోడ్పడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని సహకరించి చర్మ సౌందర్యాన్ని, ఇనుము మండింపచేసేందుకు అవసరమైన విటమిన్ సి మామిడి పండ్లో అధికం. ఎముకల పటుత్వం కంటి చూపు కాపాడటం, రోగాలను ఎదుర్కొనే శక్తినివ్వడం లాంటి ముఖ్యమైన పనులను చేసే విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ B6 కూడా మామిడి పండులో పుష్కలం. ఇందులో ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను కాపాడమే కాక బరువు నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది. అయితే మామిడి జ్యూస్గా తీసుకుంటే క్యాలరీలు ఎక్కువ మొత్తంలో వచ్చి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్ని వయసుల ఆరోగ్యవంతులు మామిడి పండును నిస్సంకోచంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారు మాత్రం రోజుకు 100 గ్రాములు తీసుకోవాలి. పచ్చి మామిడి కాయల్లో కూడా పై పోషకాలన్నీ ఉంటాయి. పైగా గ్లూకోజ్ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారికి పచ్చి మామిడి మంచిది. ఊరగాయల్లో ఉప్పు, కారం అధికం కాబట్టి బీపీ, అసిడిటీ ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.